కదా, ఏలియా ప్రవక్త గారు ఇట్లా సుడిగాలిలో పైకి వెళ్ళిపోతారు కదా. పైకి వెళ్ళిపోయే ముందు అతనికి ఏమైంది, అతని నుంచి ఒక దుప్పటి పైనుంచి కింద పడుతుంది అన్నమాట. దుప్పటి కింద పడితే దాన్ని తీసుకొని అతడు ఒక నదిని దాటిపోవాల్సి ఉండగా ఎలీషా గారు ఏం చేస్తారు, ఆ ఏలియా పడేసిన యొక్క దుప్పటిని ఎత్తి ఆ యొక్క నదిని కొట్టితే ఆ యొక్క నీరు రెండు పాయలుగా చీలిపోయి వెంటనే ఆ యొక్క నది మధ్యలో నుంచి నడుచుకుంటా వెళ్తాడనమాట. అలాగూ ఎద్దునకు నడిచిపోయాను అనమాట. అదొక ప్రథమ సూచక క్రియ. ఎలీషా గారికి రెండింతల ఆత్మ పొందిన తర్వాత ఎలీషా గారు చేసిన సూచక క్రియ. రెండవ సూచక్రియ గురించి 2వ అధ్యాయము 19 నుంచి 22 దాకా రాయబడింది. ఏమని, అక్కడ అతను వెళ్తూ ఉండగా పట్టణంలో ఏముంది, రమ్యమైనదిగా ఉన్న ఒక కొలను కనిపించింది, కానీ ఆ యొక్క కొలంలో నీళ్లు మంచివి కావు. అయితే ప్రవక్త ఎలీషా దాంట్లో ఉప్పు వేసి దాన్ని బాగు చేసి ఉన్నాడు కనుక ఇక దీనివల్ల మరణం కలగకపోను, భూమి నిస్సారంగా ఉండదు అనను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచివై ఉన్నవి. రెండో సూచక్రియ. మూడో సూచక్రియ ఏం చేశారు, అప్పట్లో 2 రాజులు 2వ అధ్యాయం 23 నుంచి 25 దాకా మనం చదివితే, బేతేలునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా ఎలీషాని బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా వెంటనే యెహోవా నామం బట్టి వారిని శపించాడనమాట. ఎలీషా శపించడం వల్ల ఏమైంది, అక్కడికి 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాయన్నమాట. అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతంలోకి వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనుకు తిరిగి వచ్చాను. ఇది 3వ సూచక్రియ. ఉత్తగా శపించిన వెంటనే అట్లా ఎలుగుబంట్లు వచ్చి అతన్ని ఏటాలు చేసిన వాటిని చీల్చి పడేశాయి. అలాగే 3వ అధ్యాయము 2వ రాజులు 3వ అధ్యాయంలో అతను చేసిన 4వ సూచక్రియ ఏమైంది, 4వ సూచక్రియ 4వ అధ్యాయంలో ఉంది. ఏమని, రాయబడింది 4వ సూచక్రియ, ఎరువు పుచ్చుకొను. ఏమైందంటే అక్కడ ఒక అంకులో ఒక మనుషుని యొక్క ఇంట్లో నూనె లేకుండా ఉండిపోయింది, కరువు అనమాట. మొత్తం నూనె నిండిపోయి ఉండగా, ఖాళీ అయి ఉండగా ఎలీషా వచ్చి ప్రార్థించి అతని యొక్క పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని తనకు మాట చెప్పి మరేమీ లేవని, మొత్తం నీవు పోయి నూనె అమ్మి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని అతనితో చెప్పాను. చూసారా, లేము నుంచి సమృద్ధిలోనికి యెహోవా సూచక్రియ చేశారనమాట. ఎవరి ద్వారా, ఎలీషా ప్రవక్త ద్వారా. అలాగే 5వ సూచక్రియ ఏంటిది, 5వ సూచక్రియ, ఒక స్త్రీకి పిల్లలు లేరు అనే నీ కౌగిట పిల్లలు లేరు అని బాధపడుచు ఉండగా ఎలీషా ఏమంటాడు, నీ కౌగిట కుమారుడుండును, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆశీర్వదింపగా ఆ స్త్రీ గర్భవతియే మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంన కుమారుని కనెను. ఇది 5వ సూచక్రియ అన్నమాట. ఇంకొక సూచక్రియ ఏంటది, ఇది ఒక బాలుడు చనిపోతాడనమాట. బాలుడు చనిపోయిన తర్వాత అతన్ని దగ్గరికి వెళ్ళి తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేశాడనమాట ఎలీషా ప్రార్థన చేయగా ఆ యొక్క బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. లేచే ముందు 7 మార్లు తుమ్మి మళ్ళీ కళ్ళు తెరిచాడనమాట. అది సూచక్రియ.
ఇంకొక సూచక్రియ ఏంటది, వెర్రి ద్రాక్ష రసము, ద్రాక్ష చెట్టు అన్నమాట. ఎన్నది 2వ రాజులు 4వ అధ్యాయము 38 నుంచి 41 వచనం దాకా. ద్రాక్ష చెట్టు చూసి దీనికి వెర్రి ద్రాక్ష చెట్టు అని పేరు పడింది అనమాట. అయితే ఆ యొక్క కుండలో విషం ఉన్నది అని కేకలు వేసిరన్నమాట. అక్కడ భోజనం తయారు చేస్తూ ఉంటే వెర్రి ద్రాక్ష పండ్లను తీసుకొచ్చి వండుతూ ఉంటారు. దాంట్లో విషం ఉన్నదని తెలియగానే ఎలీషా వెళ్ళి ప్రార్థించగా ప్రార్థన విని దేవుడు ఆ యొక్క కుండల్లో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. చూసారా దేవుని యొక్క మహిమ అలాగూ ఎలీషా ద్వారా తెలియబడుతుంది. ఇంకొకటి 2వ రాజులు 5వ అధ్యాయము 42 నుంచి 44 దాకా. ఇంకొకటి ఏంటి, ఇక్కడ 20 రొట్టెలు ఉన్నాయి, కొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను. ఇవి ఎంతమందికి పంచారు? మొత్తం పనివారు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్టు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఎంతమంది అనేది మొత్తం 20 రొట్టెల్ని వాళ్ళు మొత్తం 100 మందికి వడ్డించారు. ఎంతమందికి? 100 మందికి 20 రొట్టెలను వడ్డించి మళ్ళీ అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఎలీషా గారు ఆ కాలంలో అలాంటి గొప్ప సూచక్రియలు చేసి ఉన్నారన్నమాట. ఇంకో 9వ మిరాకిల్ ఏంటది, 5వ అధ్యాయం 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమాను కథ మనకు అందరికీ తెలిసిందే కదా. తెల్లటి కుష్టి రోగాన్ని ఎలీషా ప్రాప్త క్యూర్ చేస్తారన్నమాట. ఇంకొకటి 2వ రాజులు 6వ అధ్యాయంలో ఏం రాయబడినది, వీళ్ళు గొడ్డలతో నరుకుతూ ఉంటారన్నమాట. చెట్లని నరుకుతూ ఉంటే, అది నది పక్కనే చెట్లు ఉంటే వాటిని నరుకుతూ ఉంటే ఆ గొడ్డలికి కాస్త జారి నదిలో పడిపోద్ది. అయితే ఎలీషా గారు ఏం చేస్తారు, ఒక కొమ్మ తీసుకుపోయి విసిరితే ఆ కొమ్మ విసిరేలోకి ఆ చోటు నుంచి పడిపోయిన గొడ్డలి పైకి తేలుతుంది అన్నమాట. చూసారా ఎంత గొప్ప సూచక క్రియలు యెహోవా ఎలీషా ప్రవక్త ద్వారా జరిగించి ఉన్నారు ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో. అలాగే మనం ఇవాళ 2వ రాజులు 2వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాల దాకా ఏమేమి సూచక క్రియలు ఎలీషా గారు చేశారు. ఏలియా గారు సుడిగాలిలో పైకి ఆరోహణమయ్యాక ఎలీషా మీద 2 ఆత్మ ఉండడం వల్ల అతడు బహుగా యెహోవాను మహిమపరుస్తూ అతని యొక్క సూచక్రియలు, యెహోవా యొక్క సూచక్రియలు ఎలీషా ద్వారా జరిగింపబడుచు ఉన్నాను. అలాగూ పాత నిబంధన గ్రంథంలో మనం ఎలీషా గారు చేసిన సూచక్రియలు తెలుసుకుంటూ యెహోవా ఇచ్చిన ధన్యత కొరకు దేవునికి మహిమ చెల్లించుకుందాము.